హలో అందరికీ. ఈరోజు మన ఈ వీడియోలో పిల్లలు అసలు ఏమి అక్షరాలు గుర్తించకపోయినా ఏ విధంగా పదాలు చదివచ్చో ఈ వీడియోలో చెప్తా. దీనికి మనం చేయాల్సింది ఒక్కటే. ఈ విధంగా చిత్రాలు ఉన్న ఒక చార్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఆతో ఉన్న చిత్రం అరటి, ఆ ఆట, ఈ ఇటుక, ఈ ఈగ, ఊ ఉడత, ఊ ఊయల, ఋషి, ఏ ఎలుక, ఏ ఏనుగు, ఐదు, ఓ ఒకటి, ఓ ఓడ, ఔ ఔటు, కమలం, గంట, చదరం, డప్పు, తల. అలాగే దండ, జడ, టమాటా, నక్క, పనస, బంతి, మంచం, రంప, వంకాయ, శనగ, సంత, లడ్డు. ఈ విధంగా ప్రతి అక్షరానికి ఒక చిత్రాన్ని మీరు విద్యార్థుల చేత లేదా మీ పిల్లల చేత నిరంతరం గుర్తించేలాగా అలవాటు చేయాలి. ఆ అక్షరం తెలియాలంటే ఆ బొమ్మ గుర్తు రావాలి. ఆ బొమ్మ గుర్తు వచ్చినప్పుడు ఆ అక్షరాన్ని చదివేలా చేయాలి. ఇక్కడ ముందు 3 అక్షరాల పదాలు, అలాగే 2 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు ఉన్నాయి. ఫస్ట్ ఉన్న పదం చూద్దాం. అరక. ఈ అక్షరాన్ని గుర్తించమనాలి. ఈ చిత్రం అరటి అంటే అరటిలో మొదటి అక్షరం ఆ అరటి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండవ అక్షరం రా ఎక్కడుందో చూద్దాం. రంపం, ర 2 అక్షరాలు వచ్చింది మనకి. ఇప్పుడు మూడవ అక్షరం క. ఆ కాని వెతకమనండి. కమలం. ఇప్పుడు చదవమనండి. ఇది ఎక్కడ చూస్తాం మనం? అరటిలో చూస్తాం. అంటే రంపంలో చూస్తాం రా. అలాగే కమలంలో చూసాం. అసలు కమలం అంటే వాళ్ళు తెలియకపోవచ్చు. ఇక్కడ మనం కన్ను అనే చిత్రం గీసుకున్నా సరిపోద్ది. వాళ్ళకి తెలిసిన చిత్రాలే గీసుకుంటే ఈ విధంగా మనం డైలీ ప్రతిరోజు స్టూడెంట్స్కి అయితే బోర్డు మీద చక్కగా ఒక వైపుగా రాసేసి మన చాక్పీస్ తడిపి రాసి అలాగే ఉంచి, అలాగే ఇంట్లో అయితే పేరెంట్స్ కూడా ఈ విధంగా చిత్రాలను అతికించి మనకు రోజు అక్షరాలని ఇలా చిత్రాల ద్వారా గుర్తించేలా చేస్తే అసలు వాళ్ళు ఎంతో త్వరగా చదవడం నేర్చుకుంటారు. నెక్స్ట్ జలగా, జ ఎక్కడ ఉంది? ఈ చిత్రం జడ అంటే జడాలో జ. నెక్స్ట్ ఎంతో ఇష్టం పిల్లలకి లడ్డు, ల. నెక్స్ట్ ఈ అక్షరం అసలు ఈ అక్షరం తెలియదు, చిత్రాలు చూపిద్దాం మనం. అనే అక్షరం గంట అలా ఉంది. గంట. ఈ 3 విడివిడిగా చదివించి ఇప్పుడు కలిపి చదివిద్దాం. జలగా. నెక్స్ట్ ఈ అక్షరాలను ఇందులో గుర్తించమండి. ఇది ఎక్కడుంది? ఇక్కడ. ఇదేంటిది? నక్క అంటే నెక్స్ట్ ఇదేంటి? డ ఎక్కడుంది? డ. నెక్స్ట్ కమలంలో వచ్చింది. ఇప్పుడు చదివితే ఏ బొమ్మలో ఉంది? నక్క అనే బొమ్మలో ఉంది కదా. అలాగే ఇందులో ఉంది, డప్పు అనే బొమ్మలో ఉంది. అలాగే ఎందులో ఉంది? కమలం అనే బొమ్మలో ఉంది. ఇప్పుడు చదవండి. నడక. నెక్స్ట్ ఈ అక్షరం ఎక్కడుందో చూద్దాం. ఏంటిది? ఈ చిత్రం మనస అంటే మనసలో నెక్స్ట్ మనకి ఇందాక వచ్చింది కదా ఒకసారి. డప్పులో పడ. నెక్స్ట్ రావాల్సింది ఇది మన కూర వండుకుంటాం కదా, వంకాయ, వా. ఈ 3 కలిపి చదివించండి. పడవా. నెక్స్ట్ ఈ అక్షరం ఎక్కడ ఉంది? ఇందాక మనకు వచ్చింది గంట, మళ్ళీ అదే అక్షరం వచ్చింది గ. నెక్స్ట్ అది కూడా వచ్చింది మనకి, నక్కాల వచ్చింది గగన. తబల
తా తా ఎందులో ఉంది? తల. బా బా మనం ఆడుకుంటాం కదా, ఎందులో వచ్చింది? బంతి. లా ఇందాక వచ్చింది మనకి ఇష్టమైంది లడ్డు. ఈ 3 కలిపి చదివితే తబల. సరే, 3 అక్షరాలు చదివారు. 2 అక్షరాలు కూడా ఈజీగా చదివేయచ్చు. ఇది వా. ఇప్పుడు మీరు అడగండి, వా ఎందులో ఉంది, ఈ చిత్రంలో ఉంది అని అడగండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు వంకాయలో వచ్చింది. నెక్స్ట్ డా ఎందులో వచ్చింది, ఈ అక్షరం ఏంటి, ఎందులో ఉంది అని అడగండి. డా అని అడగండి, మనం డా అని అనకుండా ఇది వా అని అనకుండా ఈ అక్షరాలు ఏ చిత్రాల్లో వచ్చాయో అని అడగాలి. అప్పుడు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. డా అంటే డప్పు, డా అని చెప్తారు. వంకాయ వా కలిపి చదివితే వడా. ఈ విధంగా మరి 4 అక్షరాలు కూడా చదవగలుగుతారు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈ అక్షరం ఎక్కడుంది? ఆ. నెక్స్ట్ ఇదేంటిది, అది ఎక్కడుంది? లా. నెక్స్ట్ సంత. సంత. ఇక సంత అని తెలియకపోతే సబ్బు చిత్రాన్ని అతికించాలి. సబ్బు తెలుసు కదా పిల్లలకి, అయితే సంచి. అవి తెలిసిన అతికిస్తే చక్కగా చెప్తారు. ఇక నేను సంత చిత్రం అతికించని గమ్మని సంతని చెప్పలేకపోవచ్చు. నేను అలా చేయకుండా సబ్బు గాని సంచి గాని అతికిస్తే చిత్రాన్ని స అని చెప్తారు. స. ఆ ల స. టా. టా ఎక్కడుంది? ఇది అది టా అని తెలియదు, ఈ చిత్రాన్ని చూపించమండి, ఈ అక్షరం గుర్తించమండి. టమాటా. టమాటాలో ఉన్న అక్షరం టా, మొదటి అక్షరం టా. ఇప్పుడు చదవమనండి. ఆ ల స టా, అలసట. అలాగే అన్ని ఇదే కాదు, సరళ పదాలు ప్రతిదీ ఈ విధంగా మన చిత్రాల ద్వారా చూపించినట్లయితే ఒక 2-3 రోజులు మనం ఈ విధంగా అలవాటు చేసినట్లయితే చక్కగా పిల్లలు ప్రతి పదాన్ని చదవగలుగుతారు. ఇవి వచ్చినట్లయితే, సరళ పదాలు వచ్చినట్లయితే ఇంత అక్షరాలు కూడా మనం నేర్పించవచ్చు. అలాగే ఇంకొక అక్షరం ట్రై చేద్దామా? ఇది చూడండి, ఇది ఏంటిది, ఏ చిత్రంలో వచ్చింది అని అడగండి. వాళ్ళు ఒకసారి చిత్రం చూపించకండి. లడ్డు వచ్చింది, లడ్డూలో వచ్చింది ఇది. లా. ఇది తల, తలలో వచ్చింది అంటే త. ఈ ఎందులో వచ్చింది మనకి? చూడలేదు కదా ఇందాక మనం. ఈగా. ఈ లత ఈ. మళ్ళీ లా వచ్చింది, లత ఈలా. అలాగే ఇది ఎందులో వచ్చింది? అరటిలో వచ్చింది. మళ్ళీ అక్షరం వచ్చింది లా. లా ఎందులో ఉంది? లడ్డు. మా. మన ఇందాక వచ్చిందా? చూడలేదు, మా చూద్దాం. మంచం. మా. మా. రా వచ్చింది కదా, రంపం. అలమర. అలమర. నెక్స్ట్ ఇది రంపంలో వచ్చింది రా. మా వచ్చింది కదా మనకి, మంచంలో ఉంది రమ. జడలో ఉంది జా. డప్పులో ఉంది డా. రామ జడ. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ చదువుదామా? మీరు కూడా ప్రయత్నించండి. అరక, జలగ, నడక, పడవ, గగన, తబల. నాకు వచ్చి కాబట్టి ఇలా ఫాస్ట్గా చదివాను, మీరు ఇలా ప్రయత్నించండి. ఆ రా క. అప్పుడు కలిపి చదవండి. అరక. జ ల గ జలగ. నా డ క నడక. మీకు ఒకవేళ అక్షరం గుర్తు రాకపోతే ఈ విధంగా చిత్రాలు చూడండి. ఈ చిత్రాలను చూసి చదవడానికి ప్రయత్నించండి, సరేనా? నెక్స్ట్ గ గ నా గగన. త బ ల తబల. నెక్స్ట్ వ డ వడ. జ డ జడ. ద డ దడ. వ స వస. ఆ ట ఆట. మ ర మర. అలసట. 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 రమ జడ. రమజడ. అలమర. అలమర. గడ గడ. గడగడ. లత ఈల. లత ఈల. డమ డమ. డమ డమ. పిల్లలు, మీకు చిన్న హోంవర్క్. ఇక నేను 3 పదాలు రాశాను. 2 అక్షరాలు, 3 అక్షరాలు, 5 అక్షరాలు. కష్టమా? కాదు, చాలా ఈజీ. మీరు ఈ విధంగా ప్రయత్నించి చూడండి, మీరు ఖచ్చితంగా చదవగలుగుతారు. సరేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.